ప్రసాద్ మా నాయకులకు రిజిస్ట్రేషన్ పట్టాలు తీసుకోబోతున్న మార్కెట్ మనకు అందరూ కూడా నా ప్రత్యేక అభినందనలు. నిజంగా మీరంతా చూస్తా ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత అయ్యా ముఖ్యమంత్రి కూడా మీకు ఉండేదానికి ఒక్క సెంటు కూడా భూమి ఇవ్వని పరిస్థితి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణంలో 6,000 సైట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మకు కూడా వ్యవస్థగా ఇవ్వాలా, వాళ్ళు ఉండేదానికి ఒక మంచి ఇల్లు కట్టివ్వాలని చెప్పి ఈరోజు ఒక పట్టణంలో ఒక మెగా రోడ్డు దాదాపు 8,000 వ్యవస్థలు ఇవ్వటం, అదేవిధంగా కావలి పట్టణంలో మొత్తం దాదాపు 10,000 పైసలకు వ్యవస్థలు ఇవ్వడం నిజంగా చాలా గర్వకారణం. ఎందుకంటే దానికి ఈరోజు పేదవాళ్ళకి మేము ఇస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులు, ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు ఏ విధంగా దాన్ని పేదకి ఇవ్వకూడదని ఏ విధంగా అడ్డుకున్నారో, ఏ విధంగా మా మీద అభాండాలు ఈరోజు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే పేదవాడికి సేవలు మనం మంచి చేస్తే సహించగలిగిన మనస్తత్వం తెలుగుదేశం నాయకుడిది, తెలుగుదేశం ప్రభుత్వానికి. రాష్ట్రంలో దాదాపు 32 లక్షల వ్యవస్థ ఇస్తుంటే కొన్ని వేల ఓట్ల మీద కేసు వేసి పేదవాళ్ళకి అందజేయకుండా చేసిన అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో దాదాపు 13 ఓట్ల మీద దళిత మండలంలో తెలుగుదేశం నాయకులు కేసు వేసి ఆ పేదవాళ్ళకి ఆ ఇంటి స్థానాలు అందకుండా చేసిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఒకటే మేము అడుగుతున్నాం, ఈరోజు పేదవాడి కోసం అనేక పథకాలు పెట్టి పేదవాడికి అండగా ఉండే జగనన్న లాంటి ముఖ్యమంత్రి కావాలా, లేదా పేదవాడికి ఏ స్థాయిలో ఇస్తుంటే వాటిని వాళ్ళకి దక్కలేకుండా కేసు వేసి వాటిని ఆపివేసే తెలుగుదేశం ఒకసారి మీరు 50 ఎన్నికల్లో మీ యొక్క ఓటు